ఈ 9వ రోజు ఉపవాస ప్రార్థనను మొదలు పెట్టుకుందాం. దేవుడు మనలను, మన కుటుంబాలను ఎల్లవేళలా దీవిస్తున్నాడు. ప్రతి ఒక్క కార్యాన్ని మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. మన జీవితాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. నిన్నటి దినాన ఉపవాస ప్రార్థనను నేను చేసినప్పుడు నిన్నే ఆ పిచ్చి కార్యం జరిగితే నిన్నటి దినానే దేవుడు ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర మళ్ళీ మంచి ప్రార్థన చేశానని ప్రతిఫలాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడికి మనం రుణపడి ఉండాలి. ఈరోజు వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఎంత ప్రార్థన అయితే చేస్తున్నామో అంత ప్రార్థన దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడు. ప్రతిఫలాన్ని నువ్వు చేయొచ్చు, నీ జీవితంలో ఉండొచ్చు. కానీ ఈరోజు నాడు ఈ ఉపవాస 9వ ప్రార్థనను దేవుడు దీవించాలి. 40 రోజుల ఉపవాస ప్రార్థన అంటే అంత సులభం కాదు. దేవుడును మనలను, మన కుటుంబాలను దీవిస్తాడు. మరి ఈరోజు ఆరాధన ఏముండదు. 9వ రోజు ఉపవాస ప్రార్థన ఉద్దేశము, వాక్యోపదేశము. ఏమాత్రము దేవుడు మనలను, మన కుటుంబాలను విడవడు. మరి దేవుడు మన కుటుంబాలను విడవనప్పుడు మనము దేవునితో సందర్శించాలి. మరి దేవుడు మనలను దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. మరి రోజు నాడు మనందరం కూడా ఏదోటి చేస్తాం. మరి రోజు వాక్యోపదేశం కూడా అలానే ఉంటుంది. వాక్యంలోకి వెళ్దాం. ప్రేమని పంచినప్పుడు జీవితాన్ని కూడా పంచాలి. ఆనందం ఇచ్చినప్పుడు అద్భుతాన్ని కూడా పంచాలి. ప్రేమ, అద్భుతం ఒకటే. ఈరోజు అద్భుతం, మహా అద్భుతం జరిగింది. మహా అద్భుతం కూడా జరుగుతుంది. 9వ రోజు ఉపవాస ప్రార్థనను చెయ్యాలి, అధిగమించాలి. మరి ప్రార్థన ఎవరి గురించి? మరి ఈ ఉపవాస దినంలో ప్రాముఖ్యంగా చదువుతున్న బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మెరిశాఖ గురించి ప్రార్థన చేద్దాం. కొత్త జీవితాన్ని అంటే కొత్త విధానాన్ని మొదలు పెట్టడానికి సిద్ధపడుతుంది. దేవుడు ఆ పనిని దీవించాలి. నన్ను దేవుడు దీవించాలి. ప్రతి ఒక్కరిని, విద్యార్థులను, ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్.